కాకినాడ అన్న. కాకినాడ ఓకే. వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు ఆపుతారు? ఇప్పుడు పికప్ అయిపోయిన తర్వాత చోటపల్లి ఒకసారి ఆపుతాం వాష్రూమ్ దగ్గర, మళ్ళీ తర్వాత ఏలూరు ఒకసారి ఆపుతాం. టూ టైమ్స్ ఆపుతాం. ఇద్దరు అన్న. సేఫ్టీ కిట్ మొత్తం ఉందా? సేఫ్టీ కిట్ ఉందన్న. ఇది ఫైర్ కిట్, ఇది ఇంజిన్ సైడ్ అన్నది, ఇదేమో లోపల పాసెంజర్లకి అన్నది. వెంటనే ఏమైనా మనకి ఏమైనా తేడా వస్తుంది వెంటనే స్మోక్ తగలగానే మాకు అలారం మోగుతుంది అండి లోపల. అందరికి చెప్తాను, ఎక్కువగా ఒక్కొక్కరికి చెప్తాను. ఎమర్జెన్సీ డోరు ఈ రెండు ఉన్నాయి. బ్యాక్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి చూపించాను. ఉంటాయండి. మీకు అక్కడ మార్క్ వేసి ఉంటుంది, అన్నీ రాసి ఉంటాయి. స్టిక్కరింగ్ కార్డ్ అన్ని చేసి పెట్టాం. ముందే చెప్తాం. ఆల్రెడీ అందులో మెసేజ్లు కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం. నమస్తే. తాడేపల్లిగూడెం. 1800 పడింది. 1800 పడిందా? మీరు ఎక్కే ముందు మొత్తం చెప్పారా సేఫ్టీ గురించి? చెప్పండి. ఎగ్జిట్ డోర్లు, టోల్ కిట్ మొత్తం అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. చూసుకున్నారా? చూసుకున్నాం. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. ఓకే. ప్రైస్ ఎంత ఉంది? ప్రైస్ వచ్చేసి ఇప్పుడు పూట అయితే సీటర్ వచ్చేసి 1100 ఉంది, స్లీపర్ వచ్చేసి 1500 to 2000 పడుతుంది. ఓకే. డ్రైవర్లు ఇద్దరు ఉంటారు. సేఫ్టీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మేము అనౌన్స్మెంట్ పెడతాం అందరి ప్యాసింజర్స్కి. సిలిండర్ 2 ఉన్నాయి. ఎగ్జిట్ డోర్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. అన్నిట్లో హ్యామర్స్ ఉంటాయి. ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ అనౌన్స్మెంట్ కూడా పెడతాం. అంటే 550 దాకా వస్తుంది కాకినాడ. మధ్యలో 2 సార్లు ఆపుతాం. మేము గంగవరం దగ్గర కుందూరు వెళ్తున్నారా? ఓకే. మీకు టికెట్ ప్రైస్ ఎంత పడింది? 1600 పడిందా? ఓకే. సేఫ్టీ గురించి మొత్తం చెప్పారా బస్సులోనే? మొత్తం చూసుకున్నారా? సిలిండర్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జిట్ డోర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం చూసుకున్నారా? ఇంకోటి, పోలీసు వాళ్ళు మీరు ఊరెళ్ళే ముందు కంప్లైంట్ చేయండి అన్నారు. ఎందుకంటే దొంగలాడబడి ఉంటుంది కదా, దాని గురించి అని. చేశారా? ఓకే. కాకినాడ. ఓకే. మీకు ప్రైస్ ఎంత పడింది? 1200 పడింది. సేఫ్టీ గురించి మొత్తం అడిగారా? చూసుకున్నారా? మొత్తం ఎగ్జిట్ డోర్లు ఎన్ని ఉన్నాయి, గ్లాస్ బ్రేకర్ అన్నీ చూసుకున్నారా? ఓకే. మీకు ఎంత పడింది ప్రైస్? 1200 పడిందా? ఓకే. డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు అన్నీ చూసుకున్నారా? చూసుకున్నారా? ఓకే. మరి మీరు పిఎస్లో కంప్లీట్ చేశారా? మేము ఊరు వెళ్తున్నాం. మరి కంప్లైంట్ ఏం లేదండి, ఆల్రెడీ ఉన్నారు ఇంటి దగ్గర. అంటే నేను ఏపీ చూడడానికి వెళ్తున్నా. పోలీసు వాళ్ళు ఇట్లా జాగ్రత్త చెప్పారు కదా, ఊరు వెళ్తున్నారు ఫెస్టివల్కి. చెప్పాను, కాకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్నారు, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. నార్మల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. రాజమండ్రి. ఓకే. డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? ఇద్దరండి. సేఫ్టీ గురించి మొత్తం చెప్పారా? ఇంక్లూడ్ బండి బయలుదేరే ముందు అన్ని అనౌన్స్మెంట్ చేస్తారా? సిలిండర్లు ఎన్ని ఉన్నాయి? సిలిండర్ 4 వస్తాయండి. ఓకే. ఎగ్జిట్ డోర్లు ఎన్ని ఉన్నాయి? 2 వస్తాయి. మొత్తం చెప్పారా? మొత్తం చెప్తారా? బండి బయలుదేరే ముందు సేఫ్టీ జోన్ పర్పస్ మీద మొత్తం ఇంటిమేషన్ ఇస్తారు. బండిలో సపరేట్గా అదే పనిగా మాకు మొత్తం వస్తుందండి. 550 దాకా వస్తుంది. ఫస్ట్ టాయిలెట్ బ్రేక్ ఒకటి ఇస్తాము, ఇంకా మధ్యలో డ్రైవర్ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఒకసారి ఆపుతాము. ఇద్దరండి. ఇద్దరు. నార్మల్ అండి, లీస్ట్గానే ఉంది, ఏం పెద్ద హైయర్ ఏం లేదు. ఇప్పుడు నార్మల్ ఉండే దాని మీద ఒక 500-400 ఎక్స్ట్రా ఉన్నాయండి. 1500 అలా ఉంది. అది స్లీపర్ అయితే 1500, సీటర్ అయితే 900-800 నార్మల్ ప్రైస్. నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరు వెళ్తున్నా? భీమవరం. వెళ్తుందా? టికెట్ ప్రైస్ ఎంత ఉంది? 800-900 ఉంది. 800. స్లీపర్ ఎంత? స్లీపర్ 1000-1200 ఉంది. 1200 ఉందా? సేఫ్టీ కిట్ మొత్తం ఉందా? సిలిండర్లు మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారా? అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ అవ్వగానే పికప్ అంతా అయిపోగానే ఆడియో పెడతారు. ఓకే. ఎగ్జిట్ డోర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? డ్రైవర్లు ఎంతమంది? ఇద్దరు. మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 450. ఎన్నిసార్లు ఆపుతారు మధ్యలో? 2 టైమ్స్ ఆపు. 2 టైమ్స్ ఆపుతారా? ఊరు వెళ్తున్నారా? కావలి వెళ్తున్నారా?
టికెట్ ప్రైస్ ఎంత పడింది? 1700. 1700. స్లీపరా? లేదు, సీటర్ అండి. సీట్ ఎంత పడిందా? సీటరే 1700 పడింది. ఓకే. మామూలుగా అయితే ఎంత ఉంటుంది మీకు? మామూలు అయితే 1000 లోపే ఉంటుంది. 800, 700. సీటర్ అయితే 700 ఉంటుంది. స్లీపర్ అయితే 1000 ఆ రేంజ్లో ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కుతారా? లేదు, రేరు. మామూలుగా ట్రైనే వెళ్ళేది. ఇంకా ఫెస్టివల్ టైం కదా, ట్రైన్ దొరకలేదు, ఇంకా బస్కి వెళ్ళాల్సి వస్తుంది. మరి ముందే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు? 10 days బిఫోర్. 10 days ముందు బుక్ చేసుకున్నారా? బస్ సేఫ్టీ గురించి అడిగారా? బస్ సేఫ్టీ గురించి అడగాలి. మామూలుగా బస్ ఎక్కాక సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఇస్తున్నారా? రీసెంట్గా జింగ్ బస్ అనేది ఎక్కాను. ఓకే. దాంట్లో నీట్గా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ చెప్పారు. దాదాపు 10 minutes దాకా చెప్పారు. ఓకే. అదే డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం 2 ఉన్నారు. అంటే ఇంతకుముందు ఈ ట్రావెల్స్ గురించి తెలియదు, ఇంటర్సిటీ ఇప్పుడు నేను బుక్ చేసింది. జింగ్ బస్ గురించి అయితే ఐడియా ఉంది. అదే మీరు ఎక్కేటప్పుడు కూడా ఒకసారి అడిగి తెలుసు. ఓకే, సేఫ్టీ మొత్తం చూసుకోండి. ఓకే. ఏ ఊరు వెళ్తున్నారన్నా? భీమవరం వెళ్తున్నాం. భీమవరం వెళ్తున్నారా? ఎక్కడి నుంచి మీరు వచ్చి? ముంబై నుంచి వచ్చారు. ముంబై నుంచి వచ్చి ఊరు వెళ్తున్నారు పండగని? అవును. ఓకే. బస్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాం. ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్. ప్రైవేట్ బస్ అన్నా? ఎంత పడింది ప్రైస్? 1200 పడ్డది. 1000 స్లీపరా? కాదు, సీటర్. మామూలు సీటే 2000 పడింది. ఓకే. నార్మల్గా అయితే ఎంత ఉంటుంది? నార్మల్ అయితే తెలీదు, 3000, 4000 ఉంటుంది. బస్ సేఫ్టీ గురించి మొత్తం అడిగారా టికెట్ బుక్ చేసుకునే ముందు? అడిగాము. ఫైర్ కిట్లో ఎన్ని ఉన్నాయంట. నాన్ ఏసీ. నాన్ ఏసీ బుక్ చేసుకున్నారా? డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు అడిగారా? 2 members. 2 members ఉన్నారా? బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు వెళ్తున్నారా? ఫెస్టివల్కా? అవును, ఇంతకు ముందు వచ్చాం, వెళ్తున్నాం. 1000 రూపీస్ పడింది. నార్మల్గా అయితే ఎంత? నార్మల్గా కూడా అంతే ఉంటాయి అనుకుంటా. మేబీ అంటే వీకెండ్లో ఎక్కువ ఉండేవి, సో అందుకనే మండే చేసుకున్నాం. మండే నార్మల్గా ఉంటుంది. ఎన్ని రోజుల ముందు బుక్ చేశారు? ఈరోజే చేశాను. సో లాస్ట్ మినిట్లో చేస్తే కొంచెం డిస్కౌంట్ ఉంటాయని. బస్ సేఫ్టీ గురించి అడిగారా? సేఫ్టీ కిట్ మొత్తం ఉండాలి? ఏం అడగలేదు. సిలిండర్లు ఏం అడగలేదు. లైక్ మామూలు మల్టీ యాక్సిల్ బుక్ చేసుకున్నాం. మేబీ బస్ ఎక్కిన తర్వాత చూడాలి ఉన్నాయా. మీరు ఎక్కిన తర్వాత కూడా ఎగ్జిట్ డోర్లు ఎన్ని ఉన్నాయి, సేఫ్టీ కిట్ మొత్తం ఉందా లేదా అవి కూడా చూసుకోండి. సరే, ఓకేనా? హాయ్ సార్, నమస్తే. ఎవరు వెళ్తున్నారు సార్? బెంగళూరు అండి. బెంగళూరు వెళ్తున్నారా? ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు టికెట్? ఈరోజు మార్నింగే. ఈరోజు మార్నింగే చేసుకున్నారా? ఎంత పడింది ప్రైస్? స్లీపర్, ఏసీ స్లీపర్ ఓల్వో బస్సు 1000 రూపీస్. 1000. నార్మల్గా ఎంత ఉంటుంది? రెగ్యులర్ అంటే ఉండదు, 500 అటు ఇటు, కానీ డిమాండ్ ఉన్నప్పుడు 2000. బట్ ఇప్పుడు ఫెస్టివల్ అయినా 1000కే ఉంది. 1000 వచ్చిందా? ఓకే. బస్ సేఫ్టీ గురించి మొత్తం తెలుసుకున్నారా? రెగ్యులర్ ట్రావెల్ చేసే బస్సే, శ్యామోలి వాళ్ళది రెగ్యులర్ శ్యామ్. అది మీరు ఎక్కిన తర్వాత కూడా చూసుకుంటారా? సెవరల్ టైమ్స్ చాలాసార్లు చెక్ చేసుకొని, కొన్నిసార్లు క్యాన్సిల్ కూడా చేసుకొని డ్రాప్ అయి దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? అది ఎక్కిన తర్వాత చూస్తాను. అదే రెగ్యులర్గా 2 ఉంటారు. మిడ్ నైట్ వాళ్ళు స్టాప్ చేసినప్పుడు చేంజ్ అవుతుంటారు. అక్కడి నుంచి సెకండ్ డ్రైవర్ చూస్తూనే ఉంటాం. నార్మల్గా అయితే ఎన్నిసార్లు ఆపుతారు మధ్యలో? మన రిక్వైర్మెంట్ జనరల్గా వాళ్ళు 3 times ఆపుతారు. మనకు అవసరం అయితే మధ్యలో వాష్రూమ్కి ఆపుతూనే ఉంటారు. ఎవరు వెళ్తున్నారు? నెల్లూరు అన్న. నెల్లూరు వెళ్తున్నారా? ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు టికెట్? ఈరోజే బుక్ చేసుకున్నాను. ఈరోజే బుక్ చేసుకున్నారు. ప్రైస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. ఎంత పడింది ప్రైస్? 1800 పడింది. 1800. స్లీపరా నార్మల్? స్లీపర్. స్లీపరేనా? అవును. నార్మల్గా అయితే ఎంత? నార్మల్గా అయితే 800, 700 అట్లా ఉంటుంది. బట్ ఈ ఫెస్టివల్ టైంలో తెలిసిందే కదా, ఎక్కువ పెరుగుతాయి. బట్ ఈ టైంలో అయితే నేను తగ్గుతాయి అనుకున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే తగ్గుతాయి అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ యాప్స్ కూడా కొంచెం అప్పటికప్పుడు ఇంక్రీజ్ చేయడం అనేది కొంచెం ఆలోచించుకోవాలి అది. సో బస్ సేఫ్టీ గురించి అన్నీ అడిగారా? బస్ సేఫ్టీ సిలిండర్లు ఎన్ని ఉన్నాయి? అవన్నీ మేము ఎంక్వైరీ చేయలేదు. బట్ వాళ్ళైతే ఈ రీసెంట్గా చూస్తున్నాము, వెనక బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు స్పీకర్స్ పెట్టి ఇన్ఫామ్ చేస్తున్నారు. సో సేఫ్టీ కోసం. బట్ అది కొంతవరకు అందరికీ ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు అడిగారా? డ్రైవర్స్ 2 ఉంటారు. ఒకరు కొంతవరకు డ్రైవ్ చేస్తారు, ఇంకొకరు కొంతవరకు డ్రైవ్ చేస్తారు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది 380 నో 400 అవుతుంది. ఇది దారిలో ఎన్నిసార్లు ఆపుతారు? ఒకసారి ఆపుతారు. ఒకసారి ఆపుతారు. డ్రైవర్ చేంజ్ అవుతారు. సో అదే ఈ ఫెస్టివల్కి వెళ్ళే టైంలో కొంతమంది ముందుగా బుక్ చేసుకోవాలన్నా కానీ
రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్స్ పరంగా కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో అందరూ ఎంప్లాయీసే కాబట్టి. సో లాస్ట్ టైం చూసుకున్నప్పుడైతే అసలు హైదరాబాద్ రోడ్స్ మీద ఎవరూ లేరు. సో ఇప్పుడు కూడా అలాగే ఉండబోతుంది అనుకుంటున్నాను, తగ్గిపోతుంది. సో మోస్ట్లీ అందరూ ఊర్ల మీద వెళ్తున్నారు. సో చూడాలి ఎట్లా ఉండబోద్ది అనేది. ఏ ఊరు వెళ్తున్నారా? నెల్లూరు. నెల్లూరు వెళ్తున్నారా? ఎన్ని రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నారు? 4 days ముందు. 4 days ముందా? ఎంత పడింది టికెట్ ప్రైస్? 2200 పడుతుంది. స్లీపరా నార్మల్? స్లీపర్. నార్మల్గా అయితే ఎంత పడుతుంది మీకు? నార్మల్గా అయితే 1000 ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కదా, 2200 తగ్గుతుంది. ప్రైవేట్ హాల్స్. ఓకే. సేఫ్టీ గురించి మొత్తం అడిగారా? మైక్లో చెప్తున్నారండి, మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు బస్సులో చెప్తున్నారు. డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం కనుక్కున్నారు? 2 ఉంటున్నారు డ్రైవర్లు కూడా. మారుతున్నారు కదా, మధ్య మధ్యలో మారుతున్నారు. అంటే మాకు వచ్చేసి 470 కిలోమీటర్లకు వస్తుంది, 470 దాకా వస్తుంది. మధ్యలో ఎన్నిసార్లు ఆపుతున్నారు? 2 times ఆపుతారు. 2 times పక్కా ఆపుతారు. అంటే డ్రైవర్లు మారేటప్పుడు కంపల్సరీ ఒకసారి ఆపుతారు. మళ్ళీ మామూలుగా వచ్చేసి టాయిలెట్కి వెళ్తారు కదా, దానికి ఒకసారి ఆపుతారు. అట్లా ఫ్యామిలీతో వెళ్తారు.